టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో ఈ మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ ఉండేటువంటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఇంపార్టెంట్ డేస్ అని, వార్తల్లో వ్యక్తులని, జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది, దాన్ని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జ్ చేసుకొని చదివినట్టయితే దానికి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అసలు స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా అంశం వార్తల్లో నిలిచిందనుకోండి, దాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్గా అంటారు. సో వార్తల్లో నిలిచిన అంశానికి సంబంధించిన ఏదైనా పూర్వ అంశం లేదా దానికి సంబంధించిన పాస్ట్లో జరిగినటువంటి అంశం, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా అడిగారనుకోండి, దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదువుతూ మళ్ళీ దాన్ని స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదువుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో మార్చి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ డేస్, వాటికి ఉండే థీమ్స్తో పాటు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ అంశం చూడండి, జీరో డిస్క్రిమినేషన్ డే. సో జీరో డిస్క్రిమినేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఫస్ట్ మార్చిన. సో దానికి సంబంధించిన థీమ్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి చూద్దాం. సో జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క ఈ ఇయర్ థీమ్ చూడండి, 2024 గాను టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో అదే 2023 థీమ్ చూడండి, సేవ్ లైఫ్స్, డీక్రిమినలైజ్. సో జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఫస్ట్ మార్చ్. సో 2024 థీమ్ ఏంటి, టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, సేవ్ లైఫ్స్, డీక్రిమినలైజ్ అనేది లాస్ట్ ఇయర్ థీమ్. సో ఈ సబ్జెక్ట్లో చూడండి, అంటే ఈ టాపిక్లో 2024 థీమ్ అనేది డైనమిక్ కరెంట్ అఫైర్స్, 2023 అనేది స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయొచ్చు, అంటే దానికి సంబంధించిన ప్రీవియస్ అంశం కాబట్టి. సో జీరో డిస్క్రిమినేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ఫస్ట్ మార్చిన. ఇయర్ థీమ్ ఏంటి, టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్. సో ఈ టాపిక్ వరకు, అంటే ఇంపార్టెంట్ టాపిక్ వరకు ఇంగ్లీష్లో స్లైడ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాలను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, గమనించగలరు. సో జీరో డిస్క్రిమినేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ఫస్ట్ మార్చిన. నెక్స్ట్ వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే. సో వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా ఫస్ట్ మార్చిన. సో జీరో డిస్క్రిమినేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ఫస్ట్ మార్చ్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే యొక్క థీము హానర్ హీరోస్ అండ్ ప్రమోట్ సేఫ్టీ స్కిల్స్. 2023 థీమ్ చూడండి, యునైటింగ్ ద వరల్డ్స్ లీడింగ్ స్పెషలిస్ట్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అనేది వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే యొక్క థీము 2023 గాను. చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామో ఫస్ట్ మార్చిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, హానర్ హీరోస్ అండ్ ప్రమోట్ సేఫ్టీ స్కిల్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ అంశం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd మార్చ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ డే ఇంపార్టెంట్, దీనికి ఉండే థీమ్ కూడా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, నెక్స్ట్ అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ కూడా ఇది. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd మార్చిన. ఎప్పుడు 3rd మార్చ్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd మార్చిన. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, పార్ట్నర్షిప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది చూడండి, లాస్ట్ ఇయర్ థీమ్లో కూడా ఉంది, ఈ ఇయర్ థీమ్లో కూడా ఉంది. సో దానికి సంబంధించి కన్జర్వేట్ చేయడము, లేకపోతే వైల్డ్ లైఫ్ని కాపాడడము, సంరక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ పరంగా. సో ఎన్విరాన్మెంట్ పరంగా ఉండేది ఏదైనా సరే బిట్టు చాలా
ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్షకైనా సరే. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 3rd మార్చ్. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ హియరింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా 3rd మార్చ్. ఎప్పుడు వరల్డ్ హియరింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd మార్చ్న. థీమ్ వచ్చేసి ఇది చూడండి, ఇయర్కి గాను చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఆ రియాలిటీ ఫర్ ఆల్ అనేది ఇయర్ యొక్క వరల్డ్ హియరింగ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? 3rd మార్చ్న. 2023 యొక్క థీమ్ చూడండి, ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఫర్ ఆల్, లెట్స్ మేక్ ఇట్ ఏ రియాలిటీ అనేది ఇయర్ యొక్క థీమ్. ఇది 2023 యొక్క థీమ్. సో వరల్డ్ హియరింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd మార్చ్న. నెక్స్ట్ నేషనల్ సేఫ్టీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 4th మార్చ్. ఎప్పుడు? 4th మార్చ్. థీమ్ వచ్చేసి చూడండి, ఫోకస్ ఆన్ సేఫ్టీ లీడర్షిప్ ఫర్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్, ESG ఎక్సలెన్స్. సో ఫోకస్ ఆన్ సేఫ్టీ లీడర్షిప్ ఫర్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అనేది ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, అవర్ ఎయిమ్ జీరో హార్మ్. సో అవర్ ఎయిమ్ జీరో హార్మ్ అనేది నేషనల్ సేఫ్టీ డే యొక్క థీము లాస్ట్ ఇయర్ సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 4th మార్చ్. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షలోకైనా సో ఇంపార్టెంట్ డే అడగవచ్చు, ఆ ఇంపార్టెంట్ డేకి ఉన్నటువంటి థీమ్ లేదా ఇతివృత్తాన్ని అడగవచ్చు. సో నేషనల్ సేఫ్టీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 4th మార్చ్న. ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫోకస్ ఆన్ సేఫ్టీ లీడర్షిప్ ఫర్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఎక్సలెన్స్ అనేది ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ జన ఔషధి దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము అంటే 7th మార్చ్న. ఎప్పుడు? 7th మార్చ్న. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, దీనికి సంబంధించి జన ఔషధి సస్తీబి అచ్చిబి. సో జన ఔషధి అనేది సస్తా అంటే తక్కువకి, అచ్చబి మంచిది అని కూడా. ఇది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం జన ఔషధి దివాస్ని? 7th మార్చ్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ అడిగే అవకాశం ఉంది, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో మార్చ్ 8th అనేది చాలామందికి తెలుసు కాబట్టి దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోండి. సో ఈజీగా మార్చ్ 8th అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చెప్తాం. కానీ ఎగ్జామినర్ మనకి ఏదైనా ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు లేదా ట్రిక్కీగా అడగాలనుకున్నప్పుడు ఈ ఇయర్ థీమ్ కానీ లాస్ట్ ఇయర్ థీమ్ కానీ అడగొచ్చు. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రామ్ అనేది ఇయర్ యొక్క థీమ్. సో ఏంటి ఇయర్ యొక్క థీమ్? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, డిజిట్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఇయర్ యొక్క లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 8th మార్చ్న. ఎప్పుడు? 8th మార్చ్న. సో నేషనల్ ఉమెన్ డే ఎప్పుడు జరుపుకుంటాము? గత ఎపిసోడ్లో చెప్పానండి, February 13th. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామో రీకాల్ చేసుకోండి లేదా కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని 8th మార్చ్ని జరుపుకుంటాం. నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? February 13th. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 24th జనవరిన జరుపుకుంటాం. సో ఇలా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాని రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం సర్కిల్ గీసుకొని లేదా కనెక్ట్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ CISF రైజింగ్ డే. సో CISF అంటే ఏంటి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th మార్చ్న. ఎప్పుడు? 10th మార్చ్న. సో ఈ CISFని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పార్లమెంట్ యాక్ట్ ద్వారా 1969లో. ఎప్పుడు? 1969లో. సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. దీనికి సంబంధించిన CISF యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో CISF రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th మార్చ్. ఎప్పుడు? 10th మార్చ్. నెక్స్ట్ నో స్మోకింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 2nd వెడ్నెస్డే ఆఫ్ మార్చ్. సో మార్చ్లో వచ్చేటువంటి 2వ బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13th మార్చ్. ఎప్పుడు? 13th మార్చ్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్. సో పిల్లలను టొబాకో ఇండస్ట్రీ నుంచి కాపాడడం అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, స్టాపింగ్ స్మోకింగ్ ఇంప్రూవ్స్ యువర్ బ్రెయిన్ హెల్త్. సో స్మోకింగ్ని ఆపడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో నో స్మోకింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 2nd వెడ్నెస్డే ఆఫ్ మార్చ్. అంటే 2వ బుధవారం, మార్చ్లో వచ్చేటువంటి 2వ బుధవారం. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 13th మార్చ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్కి సంబంధించిన అంశము. సో నదుల అనుసంధానం కానీ లేదా నదులను కాపాడాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ రివర్స్
డే. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం? 14th మార్చ్. ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించింది వాటర్ ఫర్ ఆల్, సో నీరు అందరి కొరకు అని. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, రైట్స్ ఆఫ్ రివర్స్, సో రివర్స్ యొక్క అంటే నదుల యొక్క హక్కులు అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ ఎప్పుడు జరుపుకుంటాము? 14th మార్చ్. ఇయర్ యొక్క థీమ్ ఏంటి దానికి సంబంధించి? వాటర్ ఫర్ ఆల్. లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి రైట్స్ ఆఫ్ రివర్స్. నెక్స్ట్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా చాలా ఎగ్జామ్లో అడిగారు. సో ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. సో ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కన్జ్యూమర్స్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటుంది అని? 15th మార్చ్న. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, దీనికి సంబంధించి ఎంపవరింగ్ కన్జ్యూమర్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. ఎంపవరింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో నేషనల్ కన్జ్యూమర్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే December 24th. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1986. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగిన బిట్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అంటే 1986. సో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th మార్చ్. ఎప్పుడు? 15th మార్చ్. సో థీమ్ వచ్చేసి 2024కి సంబంధించిన థీమ్ వచ్చేసి ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో నేషనల్ కన్జ్యూమర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 24th of December. నెక్స్ట్ నేషనల్ వ్యాక్సినేషన్ డే ఆర్ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా ఇమ్యునైజేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 16th మార్చ్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. 2023 థీమ్ చూడండి, వ్యాక్సిన్ ప్రివెంట్స్ ద అన్వాంటెడ్. సో వ్యాక్సిన్ ప్రివెంట్స్ అన్వాంటెడ్ అనేది లాస్ట్ ఇయర్ థీము. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా నేషనల్ ఇమ్యునైజేషన్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 16th మార్చ్. ఎప్పుడు? 16th మార్చ్న. నెక్స్ట్ గ్లోబల్ రీసైక్లింగ్ డే. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే పర్యావరణాన్ని కాపాడము, వాతావరణాన్ని కాపాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే. సో ఆ గ్లోబల్ రీసైక్లింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 18th మార్చ్న. ఎప్పుడు? 18th మార్చ్న. థీమ్ వచ్చేసి ఇయర్ చూడండి, #రీసైక్లింగ్ హీరోస్ అనేది ఇయర్ యొక్క గ్లోబల్ రీసైక్లింగ్ డే యొక్క థీమ్. 2023 థీమ్ చూడండి, దీనికి సంబంధించింది క్రియేటివ్ ఇన్నోవేషన్ అనేది 2023 యొక్క థీమ్. దీనికి సంబంధించి గ్లోబల్ రీసైక్లింగ్ డే యొక్క థీమ్. ఇది ఎప్పుడు జరుపుకుంటుందని? 18th మార్చ్న. ఎప్పుడు? 18th మార్చ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సంతోషంగా ఉండాలి, సంతోషకరమైన సందర్భాలు ఉండాలనే ఉద్దేశం, లేకపోతే దానికి పాటుపడాలనే ఉద్దేశంతో పెట్టిందే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 28th మార్చ్. సో 20 మార్చ్న దీన్ని జరుపుకుంటాము. దీని ఒక థీమ్ చూడండి, ఇయర్ వచ్చేసి రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రిసిలియంట్ కమ్యూనిటీస్ అనేది 2024 యొక్క థీమ్. సో 2023 థీమ్ చూడండి, బీ మైండ్ఫుల్, బీ గ్రేట్ఫుల్, బీ కైండ్ అనేది ఈ 2023 యొక్క థీమ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ని ఎప్పుడు జరుపుకుంటాము? 20 మార్చ్ లేదా 28th మార్చ్. థీమ్ వచ్చేసి 2024 గాను రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రిజిలియంట్ కమ్యూనిటీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ స్పారో డే. సో వరల్డ్ స్పారో డే, పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే 28th మార్చ్. ఇది కూడా 20 మార్చ్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, స్పారోస్ గివ్ దెమ్ ఏ ట్వీట్ ఆ ఛాన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, ఐ లవ్ స్పారోస్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు అనే దానికోసం ఉద్దేశించిందే దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21st మార్చ్. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే జాత్యాంకారాలు ఇవన్నీ ఉండొద్దు, జాతి భేదాలు అవన్నీ ఉండొద్దు అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే 21st మార్చ్న. ఎప్పుడు? 21st మార్చ్న. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో రేషియల్ డిస్క్రిమినేషన్ సంబంధించిన ఒక డే ఉండాలి, వాటిపైన అవగాహన ఉండాలి. సో అందరూ
మంచి వాతావరణంలో పెరగాలి అనే ఉద్దేశంతో పెట్టిందే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 21st మార్చ్న. ఎప్పుడు? 21st మార్చ్న. దీని యొక్క థీమ్ చూడండి, ఇయర్కి సంబంధించి a decade of recognition, justice and development, implementation of the international decade for people of African descent. సో ఇయర్ యొక్క థీమ్ అది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21st మార్చ్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ లేదా వరల్డ్ ఫారెస్ట్రీ డే. సో వరల్డ్ ఫారెస్ట్రీ లేదా అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అనేది 21st మార్చ్న. ఎప్పుడు? 21st మార్చ్న. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్. ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్ ఫర్ అ బెటర్ వరల్డ్ అనేది ఇయర్ యొక్క థీమ్. 2023 థీమ్ చూడండి, వరల్డ్ ఫారెస్ట్రీ డే యొక్క థీమ్ ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ లేదా వరల్డ్ ఫారెస్ట్రీ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 21st మార్చ్. చాలా ఇంపార్టెంట్ అండి, 21st మార్చ్న. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్ ఫర్ అ బెటర్ వరల్డ్ అనేది ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. వరల్డ్ ఫారెస్ట్రీ డే యొక్క థీమ్ ఎప్పుడు జరుపుకుంటామో 21st మార్చ్న. నెక్స్ట్ వరల్డ్ పొయెట్రీ డే. సో కవితా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రపంచ కవితా దినోత్సవాన్ని 21st మార్చ్న. 21 మార్చ్. ఇందాక వరల్డ్ ఫారెస్ట్రీ డేని ఎలిమినేషన్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేసే డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఇవన్నీ కూడా 21st మార్చ్న. సో ఇయర్ యొక్క థీమ్ చూడండి, స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ అనేది ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, ఆల్వేస్ బీ అ పోయెట్ ఈవెన్ ఇన్ ప్రోజ్. సో ప్రోజ్లో కూడా పోయెట్ లాగా ఉండండి అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. ఇయర్ యొక్క థీమ్ చూడండి, స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ అనేది ఇయర్ యొక్క వరల్డ్ పొయెట్రీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? 21st మార్చ్న. ఎప్పుడు? 21st మార్చ్న. నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే లేదా WDSD. దీన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఇది కూడా 21st మార్చ్న చూడండి. పొయెట్రీ డే ఉంది, వరల్డ్ ఫారెస్ట్రీ డే ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది, వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఉంది. ఇవన్నీ కూడా 21st మార్చ్నే. ఇది ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 2012 నుండి. ఇయర్ థీమ్ ఏంటి? ఎండ్ ద స్టీరియో టైప్స్ అనేది ఇయర్ యొక్క థీమ్. 2023 యొక్క థీమ్ ఏంటి అంటే విత్ అస్ నాట్ ఫర్ అస్. విత్ అస్ ఫర్ నాట్ ఫర్ అస్ అనేది 2023 యొక్క వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 21st మార్చ్న. 2024 యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ డౌన్ సిండ్రోమ్ యొక్క థీమ్ ఏంటంటే ఎండ్ ద స్టీరియో టైప్స్ అనేది వరల్డ్ డౌన్ సిండ్రోమ్ 2024 యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 21st మార్చ్న. నెక్స్ట్ వరల్డ్ మెటీరియలాజికల్ డే. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 23rd మార్చ్న. ఎప్పుడు? 23rd మార్చ్న. సో 2024 యొక్క థీమ్ చూడండి, వాటర్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ పీస్. సో వాటర్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ పీస్ అనేది ఇయర్ యొక్క థీమ్. 2023 థీమ్ చూడండి, ద ఫ్యూచర్ ఆఫ్ వెదర్, క్లైమేట్ అండ్ వాటర్ అక్రాస్ జనరేషన్ అనేది 2023 యొక్క థీమ్. దేనికి సంబంధించి? వరల్డ్ మెటీరియలాజికల్ డే యొక్క థీము. ఎప్పుడు జరుపుకుంటాము? 23rd మార్చ్న. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వాటర్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ పీస్ అనేది ఇయర్ యొక్క వరల్డ్ మెటీరియలాజికల్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఎర్త్ అవర్. సో ఎర్త్ అవర్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే లాస్ట్ సాటర్డే ఆఫ్ ద మార్చ్. సో మార్చ్లో వచ్చేటువంటి లాస్ట్ సాటర్డే లేదా చివరి శనివారం రోజు జరుపుకుంటాము. సో ఆ రోజు ఎర్త్ అవర్లో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫ్ చేసి ఉండాలి, దానివల్ల ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఎర్త్ అవర్. సో లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్లో దీన్ని జరుపుకుంటాం. ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 30th మార్చ్, అంటే 30 మార్చ్న జరుపుకున్నాము. ఇయర్ ఒక థీమ్ చూడండి, దీనికి సంబంధించి యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేడ్ హోమ్ అనేది ఇయర్ యొక్క థీమ్. లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, ద బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అనేది లాస్ట్ ఇయర్ యొక్క థీమ్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఎవరు దీన్ని కండక్ట్ చేస్తారంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనే వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు, WWF. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి దీని ప్రధాన కార్యాలయం అంటే గ్లాండ్, స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో. సో ఎర్త్ అవర్ ఎప్పుడు జరుపుకుంటాము? లాస్ట్ సాటర్డే ఆఫ్ మార్చ్. ఇయర్ ఎప్పుడు వచ్చింది? 30th మార్చ్. ఇయర్ యొక్క థీమ్ ఏంటి? యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్ అనేది ఇయర్ యొక్క థీమ్. ఇప్పటి వరకు మనము మార్చ్ 2024 సంబంధించిన ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసాం కదా. సో ఎప్పుడైనా ఆ చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని రివిజన్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఆ రివిజన్ చేసిన అంశాలను టెస్ట్ సిరీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా ఇంకేదైనా విధానంలో దాన్ని మనం ఎంతవరకు
వాటిని గుర్తుంచుకున్నామని అసెస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టీశాట్ వాళ్ళు గత కొన్ని ఎపిసోడ్లుగా. సో కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ విభాగంలో. సో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే ఈ ఎపిసోడ్లో చర్చించుకున్నటువంటి ఇంపార్టెంట్ డేస్, ఆ థీమ్స్కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాము. చూడండి, సో ఎప్పుడైనా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ వాటికి సంబంధించిన 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ 2 ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరు దాన్ని రీకాల్ చేయడమో లేకపోతే ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి మీరు చూసినట్టయితే మీకు ఆన్సర్ ఎక్కువ రోజులు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము, గమనించగలరు. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే? 22 మార్చా, 10th డిసెంబరా, 13th నవంబరా, 27th మార్చా? ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పనా? ఇప్పటిదాకా అది కంటిన్యూ అవుతుందిగా. సో ఇంపార్టెంట్ సంబంధించినటువంటి వాటిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? 13th ఫిబ్రవరియా, 3rd అక్టోబరా, 9th మార్చా, 8th మార్చా? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో బి అండ్ సి ఆన్సర్ కాదు, ఏడిలోనే ఆన్సర్ ఉంది. ఇది ఏడిలోనే ఆన్సర్ ఉంది. సో దీంట్లో నేషనల్ ఉమెన్స్ డే ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒకటి ఉంది. సో 13th ఫిబ్రవరియా, 8th మార్చా? నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్? 21st మార్చా, 15th జనవరియా, 20th మార్చా, 10th జూనా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. 21st మార్చా, 20th మార్చా? నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2023 థీమ్. సో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెసా, డిజిట్ ఆల్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీయా, యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేడ్ హోమా, యాక్సలరేటింగ్ ద చేంజెస్ సాల్వ్ ద వాటర్ అండ్ శానిటేషన్ క్రైసిసా? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. సో సి అండ్ డి ఆన్సర్ కాదు, ఏబీలోనే ఆన్సర్ ఉంది. సో ఈ ఏబీలో కూడా ఏ అండ్ బిలో 2023 థీమ్ ఉంది, 2024 థీమ్ ఉంది. సో 2023 థీమ్ అంటే చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. సో 2024లో 2023 థీమ్ అడుగుతున్నారు అనుకోండి. సో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెసా, డిజిట్ ఆల్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీయా? ఏది దీనికి సంబంధించి? నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే? సో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 15th మార్చా, 20th మార్చా, 30th మార్చా, 24th డిసెంబర్? సో ఎప్పుడు జరుపుకుంటాం? ఏనా బీనా అంటే 15th మార్చా, 20th మార్చా, 30th మార్చా, 24th మార్చా? సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. సో ఏబిలోనే ఆన్సర్ ఉంది, సి అండ్ డి ఆన్సర్ కాదు. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేను ఎప్పుడు జరుపుకుంటాము? 15th మార్చా, 20th మార్చా? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, బి ఏలోనే ఆన్సర్ ఉంది, ఏబిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ వ్యాక్సినేషన్ డే? సో నేషనల్ వ్యాక్సినేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 4th జూలైయా, 16th మార్చా, 8th మార్చా, 3rd అక్టోబరా? ఏ అండ్ డి ఆన్సర్ కాదండి, బీసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్? సో రేషియల్ డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన రోజును ఎప్పుడు జరుపుకుంటాం? 21st మార్చా, 27th మార్చా, 13th నవంబరా, 10th డిసెంబరా? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అంశం, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మెటీరియలాజికల్ డే? 15th మార్చా, 23rd మార్చా, 30th మార్చా, 24th డిసెంబరా? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఎర్త్ అవర్ 2024? 2024 సంబంధించి ఎర్త్ అవర్ గురించి థీమ్ ఏంటి? సో షేప్ అవర్ ఫ్యూచరా, ఎస్ వీ కెన్ ఎండ్ టీబియా, ద బిగ్గెస్ట్ అవర్ ఫర్ ఎర్త్, యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేడ్ హోమా? సో ఏబిసిడిలో ఏది ఆన్సర్? ఏ అండ్ బి కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే? సో వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 22nd మార్చా, 10th డిసెంబరా, 13th నవంబరా, 27th మార్చా? సో దీన్ని వరల్డ్ వాటర్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 22nd మార్చిన జరుపుకుంటామండి. ఎప్పుడు? 22nd మార్చిన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ ఎర్త్ అవర్? యునిసెఫా, యునెస్కోనా, డబ్ల్యూడబ్ల్యూఎఫా, డబ్ల్యూటీఓనా? సో యునిసెఫ్ అనేది చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, యునెస్కో అనేది ఎడ్యుకేషన్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ వైడ్ ఫండ్.
సో వరల్డ్ వైడ్ ఫండ్ అనేది దాన్ని కండక్ట్ చేస్తుంది ఏది ఎర్త్ అవర్ని. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. సో ఎర్త్ అవర్ని ఎవరు కండక్ట్ చేస్తారు? WWF. ఎవరు? WWF. ఇప్పటి వరకు మనము మార్చి 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, వాటి బ్యాక్గ్రౌండ్తో పాటుగా చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూసాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఇలా ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్, ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు అంటూ విడివిడి విభాగాలుగా చదువుతూనే స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జ్ చేసుకొని చదివినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చదివిన దాన్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేసినటువంటి అంశాలను ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి. సో ఇప్పటివరకు మనము మార్చి 2024 సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అనే అంశాలను ఈ ఎపిసోడ్లో చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.